వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిది వ్యాఖ్య 148వ భాగం 23-26 కిష్కింధాకాండలో 54వ సర్గ చతుఃపంచాశ సర్గ. వానరుడు భేదాభిప్రాయాలు చూపిస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలని వీళ్ళందరినీ మళ్ళీ సమైక్యపరచడం ఆంజనేయుడికున్న తెలివితేటలు ఉపయోగించి చేస్తున్నారట. అది చెప్తారు. తథా బ్రవతి తారేతు తారాధిపతి వచ్చసి అధమేనే హృతం రాజ్యం హనుమాన్ అంగదేన హృతత్. చంద్రుడి వంటి కాంతి గల తారు అలా అనగానే హనుమంతుడు ఈ కటి రాజ్యాన్ని అంగదుడు హరింపనున్నాడు అని బుద్ధ్యాహ్యస్తాంగయాయుక్తం చతుర్బల సమన్వితం చతుర్దశ గుణం మేనే హనుమాన్ వాదినహాసుతం. ఈ అంగదుడి అందు 8 అంగాలు గల బలం గలవాడు, 14 గుణాలున్నాయి అని హనుమంతుడు. బుద్ధి యొక్క 8 అంగాలు శుశ్రూష మొదలైనవని వినటం, గ్రహించడం, ఊహ, అపోహ, విషయ జ్ఞానం, యథార్థ జ్ఞానం అనేది 8. శుశ్రూషా శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ఊహాపోహార్థ విజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణా. ఊహ అంటే విషయాన్ని ఆలోచించి గ్రహించడం, ఆలోచించి యుక్తమైన వాటిని అయుక్తమైన వాటిని. అలాగే 4 బలాలు సామదాన భేద అందరికీ తెలిసినవి. చతుర్దశ గుణాలు దేశాకాలాలను గుర్తించడం, దృఢత్వం కలిగి ఉండటం, అన్నీ తెలుసుకోవడం, నేర్పు, బలం, ఆలోచన, వాదానికి దిగకుండా ఉండటం, శౌర్యం, ఇతరులను గుర్తించటం, కృతజ్ఞత్వం, శరణాగత వాత్సల్యం, తగిన సమయాల్లో ఆలోచన చేసి పని చెయ్యడం, చపలత్వం లేకుండా ఉండటం అనేది 14 గుణాలు. దేశకాలజ్ఞతాదార్ఢ్యం సర్వక్లేశ సహిష్ణుతాం సర్వవిజ్ఞానతాద్రాక్ష మూర్జహా సంవృతమంత్రతాం అభిసంవాదితా శౌర్యం భక్తిజ్ఞత్వం కృతజ్ఞత శరణాగత వాత్సల్య మమర్షిత్వ మచాపలం. అపూర్యమాణం శస్వచ్చ తేజోబలపరాక్రమై శశినం శుక్లపక్షాదౌ వర్ధమానమివ శ్రియా బృహస్పతి సమం బుద్ధ విక్రమే సదుశస్థితౌ శుశ్రూషమాణం తారస్య శుక్రస్యేన పునరందరం భర్తురర్ధే పరిశ్రాంతం సర్వశాస్త్ర విశారద అభిసంధాతు మారేభే హనుమానంగదం తతః. తర్వాత సకల శాస్త్రాలలో పండితుడైనటువంటి హనుమంతుడు నిత్యం తేజస్సు చేత, బలం చేత, పరాక్రమం చేత నింపబడుతున్నవాడే ప్రారంభ చంద్రుడిలాగా శోభతో ప్రకాశం అంటే ఉదయిస్తున్న చంద్రుడు. తండ్రితో బుద్ధి చేత తండ్రితో సమానం, పరాక్రమంలో తండ్రితో సమానం. రాక్షస గురుడైన మాటలు దేవేంద్రుడు వినదలచినట్టు తనకు హితం కాని మాటలు, తారుడి మాటలు వినదలుచుకున్నవాడు ప్రభు. కార్యాల అలసత్వంతో అంగదుడి తన కర్తవ్యాన్ని అభిముఖంగా చెయ్యాలి. స చతుర్నాముపాయానాం తృతీయముపవర్ణయన్ భేదయామాస తాన్ సర్వాన్ వానరాన్ వాక్యమంపదాం. హనుమంతుడు సామదాన భేద దండాలనే ఉపాయాలతో 3వదైన భేదోపాయాన్ని అవలంబించి తన మాటల శక్తితో వానరులందరినీ వెడదీశారు. ఏషు సర్వేషు భిన్నేషు తతో భీషయ గంగదం భీషణై వివిధైర్వాక్యై కోపోపాయ సమన్వితై. ఆ వానరులందరూ భేదింపబడిన తరువాత కోపరూపమైన ఉపాయాలు కూడిన భయంకరాలైన అనేక విధాలైన వాక్యాలతో వాణ్ణి భయపెట్టారు అంగదుని. త్వం సమర్థతరః పిత్రాయుద్ధే తారేయ వై ధ్రువం దృఢం ధారయితుం శక్తః కవిరాజ్యం యథా తథా.
అంగదా నువ్వు యుద్ధంలో తండ్రి కంటే కూడా సమర్థుడవు. అలాగే ఈ వానర రాజ్యాన్ని దృఢంగా ధరించటానికి సమర్థుడవు, సందేహం లేదు. నిత్యమస్థిరశ్చిత్తాహి కపయో హరిపుంగవ నాజ్ఞాప్యం విషహిష్యంతి పుత్రదారం వినాత్వయా. వానర శ్రేష్ఠుడా, ఈ వానరులందరూ ఎప్పుడూ చపల చిత్తులు, భార్యలకు దూరంగా ఉన్నవి నీ ఆజ్ఞకు లొంగి ఉండరు. త్వాన్నతేహను హను యజ్ఞేయం యు ప్రత్యక్షం ప్రవదాని చే యథాయం జాంబవాన్నీల సుహోత్రస్య మహాకవి నహ్యహం ते इमे सर्वे सामदानादिभिर्गुणै दण्डेन वा न त्वया शक्याः సుగ్రీవాదపకర్షితం. నేను ప్రత్యక్షంగా చెబుతున్న ఈ జాంబవంతుడు గొప్ప నాయకుడు, వానరుడైన మహాసుహోత్రుడు నీతో కలిసి ఉండరు. నేను కూడా నీ పక్షంలో మమ్మల్ని ఎదిరించి నువ్వు సామ దాన భేద దండాది ఉపాయాలతో సుగ్రీవుడి నుండి దూరం చెయ్యలేవు మమ్మల్ని. విగృహ్యాసనమప్యాహుర్ దుర్బలేన బలీయస ఆత్మరక్షాకరాత్ తస్మాత్ అనాన్న విగృహే విగృహీత దుర్బల. బలవంతుడు దుర్బలుడితో విరోధం చేసి ఒక చోట ఉండవచ్చు. అంచేత దుర్బలుడు తన రక్షణను కోరుకుంటే బలవంతుడితో విరోధాన్ని పెట్టుకోకూడదు. అది లోకనీతి రీతి. యాం చేమాం మన్యసేధాత్రేమేతద్విలమితి శృతం ఏతల్లక్ష్మణ బాణానాం ఈషత్కార్యం విదారణం. నువ్వు ఈ భూమిని రక్షించగలదు అని అనుకుంటున్నావురా అంగదా. ఈ బిలాన్ని చూసి తారుడు చెప్తున్నాడు విను. కానీ దీన్ని చేల్చడం లక్ష్మణుడి కూడా అసఖ్యమైన పని. స్వల్పం శికుతం బింద్రేణ క్షిపతాహ్యని సంకుల లక్ష్మణో విసితైర్బాణైర్బింధ్యా పత్సత్క్షత్ర పుటం యథా. పూర్వం మయుణ్ణి చంపటాన్ని ఇంద్రుడు వజ్రాయుధం అనేటువంటి దాన్ని వాడాడు. అది చాలా చిన్నది. లక్ష్మణుడు వాడి అయిన బాణాలతో ఈ బిలాన్ని ఆకుదొప్పలు పగలగొట్టినడు పగల కొట్టగలడు. లక్ష్మణస్య జనారాజ బహవః సంతి తద్విధ వజ్రాశని సంస్పర్శ గిరీనామపి దారకాః. లక్ష్మణుడి వద్ద వజ్రాయుధాలతో పిడుగులతో సమానమైన పర్వతాలు కూడా చీల్చగలిగినటువంటి బాణాలు అనేకం ఉన్నాయి. అవస్థానే యదైవాత్మమాశిష్యతి పరందవ తదైవ హరయః సర్వే చక్షంతి కృత నిశ్చయాః. శత్రు సంహారక, నువ్వు ఈ బిలలో ప్రవేశించగా ఈ వానరులంతా నిన్ను వదిలిపెట్టి పారిపోతారా? మళ్ళీ రావని నాకు తెలుసు వాళ్ళకి. స్మరంతః పుత్రదారాణాం నిత్యోద్విగ్నా బుభుక్షితాః ఖేదిత దుఃఖశయ్యాభిస్త్వాం కరిష్యంతి పృష్ఠతః. వీళ్ళంతా భార్యాపుత్రులను స్మరిస్తూ నిత్యం భయపడుతూ ఉన్నవాళ్ళే. శయనాల మీద అంటే ఆ పడుకునేటువంటి మంచాల మీద నిద్ర లేక, నిద్ర పట్టక, నిద్ర పోక దుఃఖపడుతూ నిన్ను నిర్లక్ష్యం చేసేది వదిలేస్తారు. ఈ వానరులంతా నీ వెంట ఉంటారనుకోవడం భ్రమ అంటున్నాడు అంగదుడు. సత్వం హీనః సుహృద్భిశ్చ హితకామైశ్చ బంధుభిః తృణాదపి భృశోద్విగ్నః పందమానః భవిష్యతి. స్నేహితుడు కాని నీ హితాన్ని కోరే బంధువులు కానీ లేక నువ్వేమైపోతావు? బడ్డీ పలకలాగా చులకనైపోతావు, భయపడిపో. అత్యుగ్రవేగా నిశితా ఘోర లక్ష్మణ సాయకా అపావృత్తం జిఘాంసంతో మహావేగా దురాసదాహ. అతి తీవ్రమైన వేగం గల వాడి అయిన లక్ష్మణుడి బాణాలు భయంకరమై
నీ కర్తవ్యం నుండి విముఖుడమైన నిన్ను చంపడానికి ఉపయోగింపబడి ఈ బాణాలు ఎదిరింప శక్యం కానివి. అస్మాభిస్తు గతం పార్థ ఆసార్థం వినీతవ దుపస్థితం అనుపూర్వాత్ సుగ్రీవో రాజ్యే త్వాం స్థాపయిష్యతి. కానీ నువ్వు మాతో కలిసి తిరిగి వెళ్ళి వినయంతో సమీపిస్తే అప్పుడు నిన్ను క్రమానుసారంగా రాజ్యంలో స్థాపించగలడు. ధర్మరాజ పితృవ్యస్తే ప్రీతి కామో దృఢూరథ శుచి సత్య ప్రతిజ్ఞశ్చ సత్వాం జాతు ననాశయేత్. నీ పినతండ్రి అయిన సుగ్రీవుడు ధర్మంతో ప్రకాశిస్తాడు. అతని కోరిక కలవాడు, దృఢమైన నియమాలు కలవాడు, పరిశుద్ధుడైన ప్రతిజ్ఞ కలవాడు. అతడు నిన్ను ఎప్పటికీ నశింప చెయ్యలేడు. ప్రియకామశ్చతే మాతు తదర్థం చాచ్య జీవితం తస్యాపత్యం చ సాంచ తస్మా అంగదగమ్యతాం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే చతుష్పంచాదశ సర్గః. కనుక నీ తల్లికి ప్రియం చెయ్యాలనే కోరిక కలవ. అతని జీవితం ఆమె కోసం. అతనికి మరొక సంతానం కూడా లేదు. ఎవరికి? మీ బాబాయ్. కనుక అంగదుడా, అందువల్ల మనం తిరిగి వెళ్దాం, ఏం భయం లేదు. ఇది 54వ సర్గ సమాప్తం. శ్రుత్వా హనుమతో వాక్యం ప్రసిద్ధం ధర్మ సంహితం స్వామి సత్కార సంయుక్త రక్తం అంగదో వాక్యమబ్రవీత్. ధర్మసమ్మతం, ప్రభుభక్తితో కూడింది, వినయ సంపన్నమైన హనుమంతుడి వాక్యం విని అంగదుడు ఇలా అంట: స్థైర్యమాత్మ మనశ్రౌచం ఆనృశంస్య మధార్జవం విక్రమశ్చైవ ధైర్యంచ సుగ్రీవేనోపపద్యతే. సుగ్రీవుడితో స్థైర్యం, ఆత్మ మనస్సుల పరిశుద్ధత్వం, సాధుత్వం, రుజుత్వం, పరాక్రమం, ధైర్యం ఇవి ఏవీ లేవు. భ్రాతుర్జ్యేష్ఠస్య యో భార్యం జీవితో మహిషీం ప్రియాం ధర్మేణ మాతరం వ్యస్తు స్వీకరోతి జుగుప్సితః సధం స ధర్మం జానీతే येन భ్రాత్రాదురాత్మన యుద్ధాయాభి నియుక్తేన భిరస్య విహితం దుఃఖం ముఖం. నిందితుడైన ఏ సుగ్రీవుడు అన్న జీవించి ఉండగానే ధర్మానుష్ఠానంగా కాక తనకు తల్లి అయినటువంటి అన్నగారి భార్య అయినటువంటి పట్టమహిషిని స్వీకరించి భార్యగా చేసుకున్నాడు. ఏ దురాత్ముడు దుందుబి భయతకు వచ్చినా వాడితో యుద్ధం చేయట నియమించబడిన ఆ బిలముఖాన్ని కప్పేశాడు. అతడు ధర్మాన్ని తెలిసినవాడు ఎలా అవుతాడు అంటున్నాడు. సత్యాత్ పాణిగృహీతశ్చ కృతకర్మా మహాశయశః విస్మృతో రాఘవోయేన స కస్య సుకృతం స్మరీత్. ఏ సుగ్రీవుడి శపథపూర్వకంగా చేతులు ఉపకారం చేసిన మహాకీర్తిశాలి రాముణ్ణి కూడా మరిచాడు. అలాంటి వాడు ఎలా గుర్తించుకోవచ్చు వాడిని? అంత అవసరమా వాడు మా బాబాయ్ అంటే అని. లక్ష్మణస్య భయేనేహ వాధర్మ భయవీరుణాభీరుణ హరిస్తామార్గితం సేదాం ధర్మస్తస్మిన్ కథం భవేత్. కనుక అస్మిన్ పాపే కృతజ్ఞేతు స్మృతిహీనే చలాత్మని ఆర్యః కో విశ్వసే జ్ఞాతు జాతు తత్కులీనో విశేషతః. కనుక సుగ్రీవుడు పాపాత్ముడు, కృతజ్ఞుడు, ఉపకారాన్ని చేసిన వాడు, స్మరించని వాడు, చంచలమైన మనస్సు కలవాడు. అలాంటి వాడిని పూజ్యుడైన ఎవ్వడైనా విశ్వసిస్తాడా?
అందులో అతని వంశంలో పుట్టినవాడు విశ్వసించగలడ. అసజ్జరాజ్యే పుత్ర ప్రతిష్టాప్య సగుణో విగుణోపి వా కథం శత్రుకులీనం వా సుగ్రీవో జీవయిష్యతి. గుణవంతుడైనా గుణవంతుడు కాకపోయినా పుత్రుడు రాజ్యంలో స్థాపింప తగినవాడు. వాడికి వారసుడు లేరు సుగ్రీవుడు, వీడే కొడుకు. కాబట్టి ఎవరు? అంగదుడే. కనుక అంచేత తన పుత్రుడిని కాదని సుగ్రీవుడి శత్రు కులానికి చెందిన నన్ను కూడా చంపకుండా ఉంటాడా? భిన్న మంత్రోపదార్థస్య భిన్న శక్తి కథం హ్యహం కిష్కింధాం ప్రాప్య జీవేయం అనాథ ఇవ దుర్బల. నా ఆలోచనలు భగ్నమయ్యాయి, నా వలన అపరాధం కలిగింది, నా శక్తి కూడా పోయింది. అలాంటి నేను కిష్కింధ చేరి దుర్బలుడైన అనాథుడైనటువంటి వాణ్ణి ఎలా సేవించగలను? ఉపాంసు దండేన హిమాం బంధ వేణోపా పాదయేద్ శతః క్రూరో నృశంసశ్చ సుగ్రీవో రాజ్యకారణాత్. శఠుడు, క్రూరుడు, ఘాతకుడు అయిన సుగ్రీవు రాజ్యం కోసం నన్ను రహస్యంగా దండించి బంధిస్తా. బంధనాచ్ఛాసనాదన్నే శ్రేయ ప్రాయోపవేశనం అనుజానంతు మాం సర్వే గృహం గచ్చంతు వానరాః. సంధింపబడి దుఃఖాన్ని అనుభవించటం కంటే నాకు ప్రాయోపవేశం అనేది మంచి. మీరంతా నాకు అనుమతించి ప్రాయోపవేశాన్ని మీ దారిని మీరు పొండ్రా. అహం ప్రతిజానామి గమిష్యామ్యహం గురిం ఇహైవ ప్రాయమాశిష్యే శ్రేయో మరణమేవహేమే. నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతాను, నేను కిష్కిందకి రాను. వస్తే మా బాబాయ్ నన్ను మెడకాయ మీద తలకాయ ఉంటా, ఇక్కడే ప్రాయోపవేశం చేస్తా, నాకు మరణమే శరణ్యం అన్నాడు. నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పాను. అభివాదన పూర్వం తు రాఘవౌ బలశాలినం అభివాదన పూర్వం తు రాజా కుశలమేవ చ వాచ్యస్తాతో యాన్నే సుగ్రీవో వనరేశ్వరః. ఆరోగ్యపూర్వం కుశలం బలవంతుడైన రామలక్ష్మణులకు నా పినతండ్రి వానరరాజైన సుగ్రీవుడికి సమస్యాపూర్వకంగా నేను నమస్కారపూర్వకం నేను క్షేమ సమాచారాలు అడిగినట్టు చెప్పండి. ఆరోగ్యపూర్వం కుశలం వాచ్య మాతారుమాచమే మాతరంచైవ మే తార మాస్మా స హితు మర్హద. నా తల్లి అయిన రుమకు ఆరోగ్యపూర్వకంగా కుశలం అడిగానని చెప్పండి. నా తల్లి అయిన తార మీరు ఓదార్చండి. ప్రకృత్యా ప్రియపుత్రాస సానుక్రోశ తపస్విని వినిష్టమిహ మాం సత్వా వ్యక్తం హాస్యతి జీవితం. నా తల్లి స్వభావం చేత జాలి కలదు, పుత్ర ప్రేమ కలదు. దీనురాలైన ఆమె నేను ఇక్కడ మరణించినట్టు విని తప్పక ప్రాణాలు వదిలేస్తుంది. ఏ తావదుక్త్వా వజనం వృద్ధం స్థా అభివాజ్య వివేశనాంచాంగదో భూమౌ హృదం దర్భేషు దుర్ముఖః. అంగదుడు ఈ మాటలు చెప్పి వృద్ధులకు నమస్కరించి ఏడుస్తూ దుఃఖంతో కాంతి విహీనమైన ముఖంతో భూమి మీద దర్భలు పరుచుకొని పడుకున్నాడు. తస్య సంవితస్తత్ర రుదందో వనరర్షభ నయభేభ్య ప్రముచు కృష్ణం వై వారి దుఃఖితాః. అంగదుడు అక్కడ శయనించడం చూసి వానర శ్రేష్ఠులంతా ఏడుస్తూ నేత్రాల నుండి వెచ్చని కన్నీళ్లు ధారాపాతంగా కారుస్తూ సుగ్రీవంజైవ నిందంతః ప్రశంసస్తస్య వాలిన పరివార్యాంగదం సర్వే వ్యసవన్ ప్రాయమాపితం. కనుక ఈ వానరులంతా అంగదుడి చుట్టి చేరి
సుగ్రీవుణ్ణి నిందిస్తూ వారిని పొగుడుతూ ప్రాయోపవేశం చెయ్యటానికి నిశ్చయించు. తద్వాక్యం వారిపుత్రస్య విజ్ఞాయ ప్రభగర్షభ ఉపస్పృశ్యోదకం సర్వే ప్రాంగ్ముఖా సముపాసవిత్ దక్షిణాగ్రేషు ధర్మేషు ఉదకీర్తం సమాహితాః ముమూర్షణో హరిశ్రేష్ఠ ఏతక్షమమితి మహా. కనుక వానరులలో ఉత్తములైనటువంటి వానరులకు అందరూ అంగదుడు మాటలు విని అదే పని తగినదని నిశ్చయించుకొని మరణించాలనే కోరికతో సముద్రానికి ఉత్తర తీరంగా ఉన్న చోట దర్భలను అందరూ పరుచుకొని దక్షిణ ముఖంగా అవి పెట్టుకొని దర్భలు పరిచి వాటి మీద తూర్పు దిక్కుకు ముఖం పెట్టి కూర్చున్నారు. రామస్య వనవాసంచ క్షయం దశరథస్య జనస్థాన వధం చైవ జటాయుషః హరణం చైవ వైదేహ్య వాలినస్య వధం తథా రామకోపం చ వదతాం హరీణాం భయమాగతం. రాముడి వనవాసం, దశరథి మరణం, జనస్థానంలో రాముడి చేసిన రాక్షస వధ, జటాయు మరణం, సీతాపహరణం, వారి సంహారం, రాముడి కోపం, వీటిని గురించి వాళ్ళంతా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్న వానరు చాలా భయంతో ఉండిపోయారు. నా బహుభిర్మహీధరో మహాద్రికూట ప్రతిమై ప్లవంగమై బభూవ సన్నాదిత నిర్ధరాంతరో భృశం నద భిజ్జలదైరివాంబరం. ఇత్యార్చే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే పంచాశః. కనుక పెద్ద పర్వత శిఖరాల వంటి అనేకులైన వానరు శయనిస్తుండగా వారి ధ్వనితో గుహలు నిండటం చేత ఆ పర్వతం ఉరుము తురుతున్నట్టుగా మేఘాలతో కూడిన ఆకాశంలాగా ఉండదు. ఇది ఆ రామాయణం, వాల్మీకి రామాయణంలో కిష్కింధాకాండంలో 55వ సర్గ. 56 షట్ పంచాశః సర్గ. సంపాతిని చూడటం, వానరులు భయపడటం, ఇదంతా. ఉపవిష్టాస్తు తే సర్వే యస్మిన్ ప్రాయం గిరిస్థలే హరయో గృధ్రరాజశ్చ తం దేశముపచక్రమే. సంపాదిర్నామ నామ్నాదు శరజీవి విజయవిహంగమః భ్రాతా జటాయుష శ్రీమన్ విఖ్యాత బలపౌరుషః. జటాయువు సోదరుడు చిరంజీవి, ప్రసిద్ధమైన బలపౌరుషం కలవ శ్రీ హనుమంతుడు అయిన సంపాది అనే గృధ్రరాజు వానరులందరినీ ప్రాయోపవేశం చేస్తున్న ప్రదేశానికి వచ్చి కందరాబది నిష్క్రమ్య నిందశ్య మహాగిరే ఉపవిష్టాన్ హరీన్ దృష్ట్వా సుహృష్టామ గిరిమబ్రవీత్. సంపాది వింశ పర్వత గుహ నుండి బయటికి వచ్చి అక్కడ ప్రాయోపవిస్తులై వానరులను చూసి సంతోషిస్తూ ఇలా విధి కిల నరం లోకే విధానేనానువర్తతే యథాహం విహితో భక్ష శిరాన్మహ్యముపాగతః. లోకంలో దైవం ప్రతి ప్రాణికి పూర్వకర్మ అనుసారంగా ఫలాలను ఇస్తూ, ఎందుకంటే ఇంతకాలానికి ఈ ఆహారం నాకు దొరికింది కదా. పరంపరాణం భక్షిష్వే వానరాణం మృతం ఉవాచైచ ధ్వజరః శ్రీపక్షి తార్నిరీక్ష ప్లవంగమాన్. వానరులకు ఈ పంక్తులలో ఎవరు మరణిస్తారు వాళ్ళని తినేద్దామని వాడు కాచుకోరు. తస్య తద్వచనం శ్రుత్వా భక్ష్యదుగ్ధస్య భక్షిణః అంగదః పరమాయిస్తో హనుమాంత మధాబ్రవీత్. ఆహారం మీద ఆసక్తి గల ఆ పక్షి సంపాది మాటలు విని అంగదుడు చాలా దుఃఖపడుతూ హనుమంతుడితో ఇలా అన్నారు.
పశ్య గృద్ధ ప్రదేశేన సాక్షాద్వైవ సమన్వతోయం ఏం తేజమనుప్రాప్తౌ వానరాణాం విపత్తయే. సాక్షాత్తు యముడు ఈ గృధ్రమనే వంకతో వానరుడు చంపటానికి ఇక్కడికి వచ్చాడు చూడండి. రామస్య చ కృతం కార్యం న కృతం రాజశాసనం హరినామియమజ్ఞాత విపత్తి సహసాగతా. మనం రాముడి కార్యం సాధించలేకపోయాం, రాజాజ్ఞను నెరవేర్చలేకపోయాం. మనకు ఈ ఆపద తెలియకుండానే హఠాత్తుగా వచ్చి పడింది. వైదేహ్యా ప్రియకామేన కృతం కర్మ జడాయుష వృద్ధరాజేన ఉత్తయత్తత్ర శృతం వనస్త్రదశేషద. సీతకు ప్రియం చేయ కోరిన వృద్ధరాజే జటాయు అక్కడ ఏ పని చేశాడు అది మీకు పూర్తిగా తెలుసు. తథా సర్వాణి భూతాని తిర్యజ్ఞోని గతాస్య ప్రియం కుర్వంతి రామస్య శక్త్వా ప్రాణాన్ యథా వయం. సమస్తమైన తిర్యజంతువులు కూడా ప్రాణాలు కూడా విడవాలనేటువంటి సంతో రాముడికి ప్రియం చేస్తున్నాయి. అంటే ప్రతి పక్షి ప్రతి జంతువు కూడా అలా అవ్యోవ్య ఉపయుక్కుర్వంతి స్నేహకారుణ్యయంత్రిదా తతస్తప్యోపకారార్థం ఛజదాత్మానమాత్మనా. విపత్తి సహసాగత. మనం రాముడి కార్యం సాధించలేకపోయాం, రాజాజ్ఞ ప్రకారం పని చెయ్యలేకపోయాం. మనకు ఈ ఆపద తెలియకుండా హఠాత్తుగా వచ్చి మీద. వైదేహ్యా ప్రియకామేనా కృతం కర్మ జటాయుష వృద్ధరాజేన యత్తత్ర శృతం వస్తదశేషత. సీతకు ప్రియం చెయ్య గోరిన వృద్ధరాజైన జటాయు ఆ పని చేశాడు అని మీకు తెలుసు. తథా సర్వాణి భూతాని తిర్యజ్ఞోని గతాన్యపి ప్రియం కుర్వంతి రామస్య శక్త్వా ప్రాణాన్ యథా వయం. సమస్తమైన తిర్యజంతువులు ప్రాణాలను కూడా విడవాలని రాముడికి ప్రియంగా ఉన్నాయి. అన్యోన్యముపకుర్వంతి స్నేహకారుణ్యయంత్రిదా తతస్తత్యోపకారార్థం ఛజ ఖ్యాతాత్మ నమాత్మ.